హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కలిమై చేప అనమాట. ఇది చూడటానికి జిలేబీలు అవి ఉంటాయి కదా, జిలాబీ చేపలు అనమాట. జిలేబీ కాదు, తినేవి కాదు. చేపల పేరు కూడా అది ఉంటుంది అనమాట. ఆ చేపలో ఉంది కానీ ఇదైతే అది కాదనమాట, కలిమై అనమాట. ఇదైతే ఈరోజు అయితే ఫ్రై చేస్తున్నాను, ఫుల్ చేప ఫ్రై చేస్తున్నాను. అందులో నేను స్టీల్ ఇవి ఎక్కువగా యూజ్ చేయమంటే తినడానికి అయితే యూజ్ చేస్తాం, కుకింగ్ అయితే తినడానికి ఎక్కువగా యూజ్ చేయము మేము. అది ఇంకా ఈ స్టీల్ ఇవే మంచివి అని చెప్పేసి అల్యూమినియం ఇవి మంచివి కాదని తెలిసి నేనైతే ఇంకా స్టీల్కి వెళ్ళిపోదామని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. ఈ చేప ఫస్ట్ టైం అనమాట స్టీల్ వాటిలో నేను కుక్ చేయటం. ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి, డీప్ ఫ్రై అయితే కాదు, మేము ఏ చేపలైనా సరే డీప్ ఫ్రై అయితే చెయ్యం, మేము ఇలానే చేసుకుంటాం. అది ఎలా ఏంటనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను, చూసేయండి. చూసారా, నేనైతే చేపను తీసుకొని ముందు శుభ్రంగా కడిగేసాను. ఆయన వంట చేసే ముందు ఒకసారి సాల్ట్తో కానీ లేదంటే కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పుతో కానీ బాగా ఇంకా శుభ్రంగా చేసుకుని ఇంక నీసు అనేది ఏమి ఉండదన్నమాట. ఆ చేప జారకూడదనమాట, జారిందంటే నీసు ఉన్నట్టే. అలా లేకుండా రాయి మీద రుద్దుకొని నీట్గా చేసుకోవాలి. ఈ చేపలు చేసే వీడియో మీకు కావాలంటే మన ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోని ఫిష్ క్లీనింగ్ అండ్ కటింగ్ అండ్ క్లీనింగ్ ఉంటుందన్నమాట. మీరు చూసి చూడండి చేపలు ఎలా చేయాలి ఏంటనేది. నేనైతే కత్తిపెట్టలతోనే చేస్తాను, అదే కంఫర్టబుల్ అనమాట, మనకి సేఫ్టీ కూడాను కత్తులతో కంటే అదనమాట. ఈ చేపలు చేయడానికి సిజర్లు అవి వాడాల్సిన అవసరం లేదు, కత్తిపెట్ట మంచిగా ఉంటే చాలు. చేప ఫ్రైకి మేము ఏ చేపలను ఇలాగే ఫ్రై చేస్తాను, సాల్ట్ అలాగే కారం, తర్వాత ఇంకా మసాలా. ఈ మసాలా పేస్ట్ ఏంటంటే ఇందులోనే అన్నీ వేసేస్తాను అనమాట. అంటే జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి కూడా వేసుకుంటాం. నేను కొబ్బరి లేనిదే వంటలు అయితే చేయను మ్యాక్సిమం, ఎప్పుడు రేర్ అనమాట. లేదు ఇంకా అర్జెంటుగా వండాలనిపిస్తేనే, కొబ్బరి లేకుండా వండుతాను. కొబ్బరి ఇంకా మ్యాక్సిమం కొబ్బరి వేస్తాను అనమాట. నిమ్మకాయ అంటే నిమ్మకాయ కూడా పిండేసుకోండి. నేనైతే నిమ్మకాయ ఒక చెక్క అయితే పిండేసాను, పిండేసి నీట్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలా చేయండి. ఏ చేపలైనా సరే చాలా బాగుంటుంది. కానీ కొన్ని చేపల్లో మసాలా వేయకుండా ఫ్రై చేసే చేపలు ఉంటాయి. ఆ చేపల్లో మాత్రం మసాలా వేయకూడదు అనమాట. ఆ చేపలు ఎప్పుడు వస్తాయంటే మాకు ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి అనమాట. ఆ చేపలకైతే మసాలా ఏం పెట్టం. ఇలాగ మసాలా మొత్తం పట్టించుకొని మీరు పక్కన ఒక కాసేపు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసినా సరిపోతుంది. లేదంటే టైం ఉంటే ఒక 15 మినిట్స్ అనమాట. ఇంకా తీసుకున్నానండి, కొత్తది స్టీల్ది అనమాట. కొత్త కడే తీసుకున్నాను. ఇంక ఇందులో అయితే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఈ ఆయిల్ ఏంటంటే నేను ఇంతకు ముందే రొయ్యలు ఫ్రై చేశాను అనమాట. అందుకని చెప్పేసి అది ఇంకా వేస్ట్ పడేయడం ఎందుకు, ఒకసారి ఫ్రై చేశాను, అందుకని ఇంక చేప కూడా ఫ్రై చేస్తున్నాను. ఇంక మరలా ఒకసారి బాగా మర్దన చేసుకొని ఇంకా అందులోనే పెట్టేసుకోండి. చేప అయితే కొంచెం పెద్దది మీకు కనిపిస్తుంది అనుకుంటాను, చూసారా? స్టీల్ కడాయిలో చేప పట్టలేదు, చూడటానికి చిన్నదిగా అనిపిస్తుంది, చేప పెద్దదే. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ స్టీల్ కడాయి మొదటిసారి కాబట్టి ఇంకా చూద్దామని చెప్పేసి ఒక చేప ఫ్రై చేస్తున్నాను, కానీ ఫెయిల్ అయిందనమాట. బాగా రాలేదు చేప, నాకు ఎప్పుడు ఇలా పోలేదు. కానీ ఇంకా స్టీల్ కడాయి మరి మంచిది కాదు తెలియదు, కానీ చేప అయితే నీట్గా రాలేదు. చూసారా, బాగా అడిగంటేసింది అనమాట. ఇంక చేసేది ఏమీ లేదని చెప్పేసి ఇంకా ఏదోలాగా కష్టపడి తిప్పేశాను. ఇక నాకే ఇంకా ఇది మంచిగా వచ్చేలా లేదని చెప్పేసి ఇంకా నేను తీసేసాను అనమాట. ఇక అర్థమైపోయింది ఇక చేప నీట్గా రాదు, ఇంకా తినలేము అని చెప్పేసి ఇంక అందుకని తీసేసి ఇంకా చేపని నా దగ్గర ఒక ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో అయితే వేసేసాను అనమాట. పీసెస్గా ఇంకా 2 కట్ చేసాను, కట్ చేసి వేసాను. చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుంది, చాలా బాగా వచ్చింది. అదే అందులో వేయకుండా ఉంటే చేప చాలా నీట్గా ఉండేదే. ఇంకా ట్రై చేశాను కానీ చేప పాడైపోయింది. బయట వాళ్ళకైతే ఈ చేప కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మాకు తెలిసిన వాళ్ళు ఇస్తారు కదా, అంతగా బాధ ఏం లేదు. కాకపోతే చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. కానీ తినడానికి బాగానే ఉంది. మ్యాక్సిమం నాకు చేప నీట్గా ఉండి లోన ఉడకకుండా ఉంటే ఇష్టం ఉండదు. ఇలా డీప్ ఫ్రై ఇలా కాకపోయినా, ఆయిల్ ఎక్కువ వేయకపోయినా ఇలా నాకు ఇష్టం అనమాట. ఫ్రై అయితే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేపలు ఎప్పుడైనా ఇంకెలా అయిపోయిందని పడేయకుండా, చాలామంది పడేస్తారు, మా వాళ్ళు అయితే ఎవరు పడేయరు. చూడటానికి నీట్గా లేదని చెప్పేసి తింటాం మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలా కాదు, చూడటానికి బాగోకపోయినా కరకరలాడుతూ లోన వరకు ఫ్రై అవుతుంది అనమాట, ఉడకకుండా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రైలు ఎక్కువ తినకూడదు అంటారు, కానీ మంచిదనమాట. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.